నమస్తే అండి, నా పేరు డాక్టర్ సంధ్య, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ టెన్నెల్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. సో మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో దాంట్లో టైప్స్ ఎలా ఉంటాయి? జనరల్ గా 4 టైప్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ స్టూల్ కన్సిస్టెన్సీని బట్టి మనం 4 టైప్స్ డివైడ్ చేస్తాము. దీనికి బ్రిస్టోల్ స్టూల్ చార్ట్ అని ఉంటుంది. సో దీంట్లో గ్రేడ్ 1 to గ్రేడ్ 7 ఉంటాయి. గ్రేడ్ 1 to గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి IBS C అంటే కాన్స్టిపేటెడ్ స్టూల్స్ ఉంటాయి. గ్రేడ్ 5 to గ్రేడ్ 7 ఉన్న వాళ్ళకి IBS D అంటే డయేరియా లాగా ప్రెజెంటేషన్ ఉంటుంది. దీన్ని IBS M అంటాం, మోడరేట్ అంటాం. అంటే ఇదర్ కాన్స్టిపేటెడ్ గా ఉంటుంది, డయేరియా లాగా కూడా ఉంటుంది. అదే 4th టైప్ ఏంటంటే IBS U ఉంటుంది. అంటే అన్ఐడెంటిఫైడ్, చెప్పలేమన్నమాట. వాళ్ళకి ఎప్పుడు ఎలా ప్రెజెంటేషన్ ఉంటుందో కూడా క్లియర్ గా చెప్పలేమన్నమాట. సో ఈ ప్రెజెంటేషన్ అనేది అందరిలో ఒకేలాగా ఉండదు, ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. సో ఇలా ప్రెజెంట్ అయిన వాళ్ళందరికీ IBS ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి అంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే దానికి తగ్గ కొన్ని టెస్ట్లు డయాగ్నోస్ చేసి మీరు ఏ డిసీజ్ తో సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు.